ప్రపంచాన్ని చూపించే డైరెక్టర్ కి ఫేస్ వాల్యూ లేని కాదు ఫేసే లేని పిల్ల హీరోయిన్ గా వస్తే ఆ పాటల పరిస్థితి ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రైజింగ్ రాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది, మొదటిసారి మౌనం మాట్లాడుతోంది, అంతులేని అనుభూతులు గొంతు దాటగా. ఈ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్, మీ దగ్గర పనిచేయడం నా అదృష్టం సార్. సరే సరే బాగుంది. ఏమయ్యా ఆ పండిపోయిన ద్రాక్షను తీసేయండి అందులోంచి. అక్కడ అన్న ద్రాక్ష పళ్ళు అండి, పండిపోయిందని మీరు ఎలా చెప్పగలిగారు సార్? మరి అంత పెద్ద డైరెక్టర్ ఊరికే అవుతానా ఏంటి సార్? నాకు ఎప్పటి నుంచి మిమ్మల్ని డౌట్లు అడగాలని సార్. అడుగు. మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారు సార్? గడ్డము ఎందుకంటే నేను చెప్తాను సార్. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అన్నారు సార్. అందుకే నేను కూడా గడ్డం పెంచి కళామతల్లి ముద్దు బిడ్డగా నిరూపించుకోవాలని గడ్డం పెంచుతున్నాను అని చెప్పబోతున్నారు, అంతేగా సార్? అక్కడ సుమ మాట్లాడినది, ఇక్కడ నువ్వు మాట్లాడినారు. నేను మాట్లాడద్దా? మౌనమేనా ఎప్పటికీ నేను? సరే గానీ మనం అందరం వచ్చా. మా ప్రొడ్యూసర్ ఇక్కడ. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏమా మూర్తి, నేను ప్రొడ్యూసర్ ఎందుకు పెట్టుకున్నాను సార్? నాకు పళ్ళ తోటలో పూల తోటలు ఉన్నాయని పెట్టుకున్నారు సార్. అంతే కదా. ఆ హీరోని పిలిపించండి పొందు. ఈ బొంబాయి హీరోయిన్లతో చేసి వాళ్ళ డైలాగులు విని విసిగెత్తిపోతుంది. అరే తెలుగు అమ్మాయిలు చేస్తే ఎంత బాగుంటది. అర్థం చేసుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. పిలిపించు అమ్మాయిని. ప్రకృతి పురుష పరమ. ఎంత సంతోషంగా ఉందంటే అసలు నేను సంతోషం పట్టలేకపోతున్నా మూర్తి. ఇంత ఆనందాన్ని మూర్తి సార్, పండు లాంటి అమ్మాయిని తీసుకురమ్మంటే పండు కోసం తీసుకొచ్చినాను మూర్తి. ప్రముఖ డైరెక్టర్ గారితో నా ఆఖరి సినిమా. అది కింద పడిపోయిందంటే సౌందర్య లహరిలో మిమ్మల్ని చూసిన ఈవిడ కళ్ళారా చూసేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిందంటే. సరే నీళ్ళు కొట్టు. సరే లేవు. ఈ అందాలన్నింటినీ ఒక 4 ఫ్రేముల్లో ఇరికించండి. అప్పుడు నా ఫ్రేమ్ గోడకి ఇరికిస్తారండి. డైరెక్టర్ గారు ఒడ్డు అలల కోసం ఎదురు చూస్తున్నట్టు నా బొడ్డు మీ కళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. ఓపెనింగ్ కి ₹1,00,00,000 ఖర్చు పెట్టాను సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను. సరే నీకోసం చేస్తాను పద. డైరెక్టర్ గారు మీరు ఏ యాంగిల్స్ పెట్టమన్నా నేను రెడీగా ఉన్నాను. ఏ యాంగిల్ పెట్టమన్నా రెడీగా ఉన్నాను. ఏ యాంగిల్ లో కూడా తీయలేరు. నేను చెప్పినప్పుడు చేద్దు. ఓకేనా? నువ్వు పక్క జరగట్లా. రమ్మ రోజా గారు సౌందర్య చేయి పట్టుకున్న డైరెక్టర్ నా ఏమయ్యా సార్ హీరోయిన్ ఎలా ఉంది? ఇంకా హీరో ఎలా ఉంటుంది? అయ్యి బాబు 6 అడుగులు అందగాడు సార్. బాబు హీరో ఎక్కడ ఉన్నారు? రండి. బైకి జీరగట్టి వస్తవా. వీడేవాడు లఫ్డ్ గాడు. హీరో ఆడిషన్స్ కోసం వీడియోలు పంపించమంటే ఈ అబ్బాయి కూడా వీడియో పంపించాడు సార్. ఆ వీడియో చూసే తీరిక నాకు లేక ఆఫీస్ బైక్ చెప్పి వీడియో చూసి ఎలాగుందో నాకు చెప్పమన్నానండి. అటు తిరిగానో లేదనండి. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ నాకు పంపించండి ఒకటే గొడవ అండి. ఒక్కసారి ఆ వీడియో నాకు చూపెట్టి. చూడండి సార్. ఇది పర్ఫార్మెన్సా? నువ్వు బయటికి వెళ్తా. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళి ఏంట్రా వీడియో ఏంటది? సార్ హీరోగా నా వల్ల కాదు, నేను చెయ్యను వీడితోటి. డైరెక్టర్ గారు ఆఖరి సినిమా అండి. సరే మీకోసం పూర్తి గారు చెప్తున్నాను. నేను ప్రొడ్యూసర్ మనిషిని కాబట్టి నేను చేస్తున్నాను. ఫస్ట్ సీన్ ఏంటంటే ఓపెన్ చేయగానే 2 ముత్యాలు అలా బయటపడతాయి. మీరు అందులోంచి బయటికి రావాలి. డైరెక్టర్ గారు నేను ఒక ముత్యం, ఇంకో ముత్యం ఎవరండి?
సరే నా కర్మ కాకపోతే నేను ఈ సినిమా చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్ లో. మీరు బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. మీ క్యారవెన్ లో పడుకోండి. లైట్స్ ఆన్. మీ కెమెరాతో తగలబెట్టండి. యాక్షన్. మీరు మెల్లగా అల్కగల ధీమా. రేయ్ రేయ్ నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? బయట చలిగా ఉందని ఇక్కడ కూర్చున్నానండి. లొకేషన్ లో ఇన్ని లైట్లు ఉండగా నీకు చలిగా ఉందా? అవురా? ఇందులోకెలా దూరేవరా? ఇళ్ళకెలా దూరేవరా? నేను ఎందులోకన్నా దూరతాను. షార్ట్ ఏంటంటే మీరు అలా కూర్చుంటే మీ బొడ్డు మీద ఒక పండేస్తాను. నా బొడ్డు మీద అది నేనయ్యా నా అసిస్టెంట్ చేస్తాడు. డైరెక్టర్ గారు మీరెయ్యిన పండు ఈ బొడ్డుకు వద్దండి. ఆ పండు మీరైతేనే ఈ బొడ్డు చూస్తుంది. సరే సస్తానా కూర్చో. ఇప్పుడు నెక్స్ట్ అటు ట్రాలీ మీద ఇలా పడుకుంటారు మీరు. బాబు నువ్వేం చేస్తావు అంటే నాకు వదిలేండి, మిగతా నేను చూసుకుంటాను కదా. నువ్వు చూసుకునేది నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు చెప్పినట్టు నేను కాదు. నువ్వు పడుకో. ఓకే ట్రాలీ. చుమ్మా 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 ఏం కసి ముద్దో కిచ్చింది ఏదో కిలి. చుమ్మా ఓకే అండి. ఏంటి ఓకే? వాడు ఏం చేశాడు? పూలు అమ్ముకుంటున్నాడు దాని మీద ఉండి. ఇవన్నీ కాదు. నెక్స్ట్ ఏమండి వచ్చిన కాడి నుంచి మీరు బొడ్డు మీద పండుతో కొట్టలేదు. మీరు ఇప్పుడు వచ్చి ఒక పండంట దగ్గర కొట్టి చంపేస్తా దీన్ని. నెక్స్ట్ క్లైమాక్స్కి వెళ్ళిపోదాం మనం. అమ్మాయిని జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా లాగి. ఓకే 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 ఆయన చేసి చూపించండి. కెమెరా పెట్టుకో. యాక్షన్. ప్రియా నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రియా. రేయ్ ఏం చేస్తున్నావు? నువ్వు బలవంతంగా లాగుతున్నావేంట్రా? సున్నితంగా లాగలేవారా? అమ్మాయిని పట్టుకొని ఇలా లాగి ఇలా పట్టుకుంటే ఏముంది? వాటర్ కొట్టు. కొట్టిన లేవదు సార్. ఎందుకు? పోయింది సార్. పోయిందా? ఆఖరి సినిమా పళ్ళకే తీసుకొచ్చేయండి బాబు. అవసరం లేదు. నలుగురు రండి. అది పాత పోయింది. సోలో హీరోగా పెట్టినాను సినిమా ఏంటి సార్? చెప్పుతాడు కొడుతూ ఇంకోసారి ఇటు నోటే నున్నాడు. దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? చెప్పండి సార్. ఎవరైనా ఒకరుగా వస్తారు, నలుగురుగా పోతారు. ఇది నలుగురితో వచ్చింది, నలుగురితోటే పోయింది. ఇంకొకసారి సినిమా అని పిలిచావో నీ పని చెప్తాను. రోజా గారు ఇంత అందమైన సెట్ లో అంత అందమైన హీరోయిన్. ఆ షెల్లో నుంచి రాగానే గుండాగింది నాకు ఒక నిమిషం. అండ్ ఈ పల్లకిలో ఎంట్రీ నిజంగా అదృష్టవంతురాలు. సో గొప్ప డైరెక్టర్ చేతిలో పడ్డావు. చాలా బాగా అనిపించింది, చాలా ఫన్నీగా అనిపించింది. బాబు గారు బాగుంది రాజు. వాయిస్ నవీన్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆల్ చెప్పుల నుంచి లేకపోవటం లాస్ట్ లో ఫైనల్ గా నీ ఆఖరి డైరెక్టర్ గారి నలుగురితో వచ్చి బాహుల్లో నలుగురితో వెళ్ళటం నలుగురితో వచ్చి నలుగురితో వెళ్ళటం బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్.